నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. అతిరథ మహారథులంతా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. లక్షల సంఖ్యలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కానీ ఒక్క పొరపాటు కూడా చోటు చేసుకుంది. అది కూడా మన జాతీయ గీతం జనగణమనకు అవమానం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జాతీయ గీతం ఆలపించడం మన సాంప్రదాయం. గవర్నర్ నరసింహన్ చంద్రబాబు నాయుడు స్టేజ్ పైకి రాగానే ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభించడానికి ముందు గవర్నర్ నరసింహన్ జాతీయ గీత ఆలాపన జరుగుతుందని చెప్పి ప్రకటించారు. గవర్నర్తో పాటు చంద్రబాబు నాయుడు, ఇతర అధికారులంతా కూడా లేచి నిలబడ్డారు. కింద ఉన్న ప్రేక్షకులు, ప్రజలు కూడా లేచి నిలబడుతూ ఉన్నారు. జాతీయ గీత ఆలాపన ప్రారంభమైంది. కాసేపటికి జాతీయ గీత ఆలాపన పూర్తయిందనుకొని చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఇద్దరు కూర్చుండిపోయారు. వెనువెంటనే వారికి అర్థమైంది జాతీయ గీత ఆలాపన ఇంకా పూర్తి కాలేదని. వెంటనే వాళ్ళు లేచి నించున్నారు. ఈ రకంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ ఒక్క పొరపాటు చోటు చేసుకుంది.